మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి నిలకడగానే బాలిక ఆరోగ్యం ఉందని వైద్యులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్ బాలికకు మత్తు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారానికి పాల్పడిన వారంతా పాత నేరస్తులే. పోలీసుల అదుపులో అబ్దుల్ రజాక్, లక్ష్మణ్, జితేంద్ర కుమార్, అనిల్ కుమార్, నవీన్ కుమార్, హర్షవర్ధన్, సంజయ్, రాజేష్ ఉన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై డీజీపీ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేసును స్వయంగా ఏలూరు రేంజ్ ఐజీ, కృష్ణా జిల్లా ఎస్పీ విచారిస్తున్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతాల్లో ఏలూరు రేంజ్ ఐజీ పర్యటించారు. నేడు నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎంతమంది నిందితులు ఈ కేసులో ఉన్నారు? పోలీసుల విచారణలో ఇప్పటి వరకు తేలిన అంశాలేంటి? మొత్తం మీద చూస్తుంటే మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసును ఏపీ డీజీపీ చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే బాలికకు మత్తు మందు ఇచ్చి 3 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరంతా కూడా గంజాయికి సంబంధించిన బ్యాచ్. అంటే నిత్యం గంజాయి చేస్తూ మహిళలపై, యువతులపై, బాలికలపై గతంలో అత్యాచారానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళంతా కూడా ఇదే బ్యాచ్ గా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వీరంతా కూడా గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు కావటం ప్రధానంగా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేసులో పోలీసులు చాలా కీలకమైన విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే అబ్దుల్ రజాక్, లక్ష్మణ్, జితేంద్ర కుమార్, అనిల్ కుమార్, నవీన్ కుమార్, హర్షవర్ధన్, సంజయ్, రాజేష్లను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరిలో 7 నిందితులపై గతంలో గంజాయి కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణలో వెల్లడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఏలూరు రేంజ్ ఐజీ అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ స్వయంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఏజీ, ఎస్పీ ఇద్దరు కూడా పరిశీలించి అసలు ఏం జరిగింది ఏంటనేది క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలన్నిటిపై వివరాలు సేకరించే పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు విధించాలని చెప్పి మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 7 నిందితుల్ని ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ.